ఎంజాయ్ బ్రో పండగ. ఫస్ట్ అయితే లైక్ కొట్టండి, 50,000 లైకులు కావాలి ఈ వీడియోకి. ఇన్ని రోజులు ఏమైపోయారు? ఈ ఊర్లోకెల్లా ఎదవెవడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. మీ ఇల్లు ఎక్కడో చూస్తే రోజు వచ్చి కనపడే వేసేసాడు, బాగా వేసేసాడు. మీకు బిఆర్ నాయుడు గారికి మీ పేర్లు యువత మనం వచ్చి కనపడి వెళ్తారు రోజు. అయితే ఏదో గొప్ప ప్లాన్ వేసి ఉంటావు. నేను చూడలేదమ్మా రెడ్ బుక్, మీరు చూసారా? 10 నిమిషాల్లో పోలీసులు వస్తారు, అరెస్ట్ చేస్తే జైల్లో చిప్పకూడదు తినాలి. చూసారా? నాకు చూపించలే, మీకు చూపించాడా? సిగ్గులేదురా నీకు? మిమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నారు అని కూడా రెడ్ బుక్ లో నెక్స్ట్ మీ పేరే ఉందని కూడా వార్తలు ఇవన్నీ పొగడి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జగన్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి. జగన్ వాడు ఖచ్చితంగా ఓడిపోతాడు. కంప్లైంట్ లో సెక్షన్లు ఉండవు. నేను ఎవరో తెలుసా? సిటీలో ఉన్న 130,000 మంది ముష్టిలకి ప్రెసిడెంట్ ని. పార్టీలో అయితే మీరు ఉన్నారు కదా సార్, మరి ఏ పార్టీలో? నికృష్టుడా, దరిద్రుడా, అమ్మవారి పుట్టినోడా. మా ఉద్యోగం పీకేశారు కదా, ఇప్పుడు ఏం చేయము యాక్టివ్ గా. పని పాటలేని అమ్మాయి ఈ రెడ్ బుక్కులు బ్లూ బుక్కులకి ఏం ఉపయోగం లేదు. ఇంతకుముందు చాలా యాక్టివ్ గా ఉండేవాళ్ళు, బాగా మాట్లాడే వాళ్ళు. కమెంట్స్ నాకు రానాలు వచ్చిన నీకెందుకు వచ్చింది? వంశీ అరెస్ట్ ఎలా చూస్తారు సార్? అరెస్ట్ లాగానే చూస్తున్నామా? ఏదైనా గవర్నమెంట్ ఉన్న యాక్టివ్ కొన్నప్పుడు ఏం చేయాలి? భయపడుతున్నారా ఇప్పుడు? దేనికి చేద్దామని అన్నాము, కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది. దానికి ఏం చెప్తాం? గవర్నమెంట్ లో లేనందుకు మాట్లాడితే ఏమైనా అరెస్టులు చేస్తారేమో. 3 కేసులు మీ మీద ఫైల్ అయినాయని కూడా 3 కాదు 30 చేసుకొని అమ్మాయి లాయర్లు ఎంతమంది ఉన్నారు? అయిపోయిందిరా నీ పని. కాదమ్మా, నీ ఉద్యోగం పీకేసిన కూడా యాక్టివ్ గా ఉంటావు, మైక్ పట్టు తిరుగుతావా? నాకు వాంతి వస్తుంది. మా పార్టీలో ఉన్నటువంటి పేరు నాని కానీ జోగి నేను కొంతమందిని ఏదో రకంగా లోపల వేయాలని చెప్పి ఆతృతతో. ఏం చెప్పావురా? నీకు ఈ రకమైనటువంటి గతి పట్టించిన ఎవరిని వదలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే చెప్పాడు కదా. అరే 100 అంటాం సార్, కోపం మామూలుగా మాట్లాడతాం. చాలా మంది చాలా అంటారు, అవన్నీ అవుతాయా? కాదు ఏమైంది, ఇంతమంది పార్టీ అంత వంశీ గండకి ఇక్కడికి వచ్చింది కదా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు కదా. అది చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటాడు, మాకు మా పార్టీ ఉంటది, మా పార్టీ అధికారంలోకి వస్తుంది. రేపు నన్ను అరెస్ట్ చేసిన, ఇంకోళ్ళని అరెస్ట్ చేసిన, ఇంకోళ్ళని అరెస్ట్ చేసిన, దొంగ కేసులు పెట్టి. లేదన్నా, నేను మందు తాగితే ఏదో తిక్కగా మాట్లాడతాను, అందుకని నన్ను వదిలేసేయండి. ఆ కేసు నిలబడదు అన్నది వాళ్ళకి సంబంధం లేదు. నువ్వు ఎన్ని రకాలుగా అర్చన ఇక్కడ ఎవరికి అర్థం కాదురా. నన్ను చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇప్పుడే పోలీసులు పిలుస్తాడు ఫోన్ చేసి. హలో పోలీస్ స్టేషన్ సార్. కాబట్టి మమ్మల్ని లోపల వేయాలని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారు. పెద్ద మనిషి అయ్యావని వంశీకి ఇంకా వాల్యూ పెరిగింది కదా. నువ్వెంత ఎదిగిపోయావన్నా. ఏది కూడా మర్చిపోయే ప్రసక్తి ఉండదు. 10 కొంపల ఫుడ్ తినేసరికి గుండు బలిచిందా? కంగారే ఉంది, ముందున్న ముసళ్ళు పండుగ చూద్దాం. హర్షేమనండి ఏమరా బాబులు మస్తు కామెడీ చేస్తుండే. ఈ కేసు ఉంది, ఆ కేసు ఉంది, తొక్కు తోటకూర ఉంది అని చెప్పి మూలపోయి ఎవడో కనపడకుండా ఉంచండి. పార్టీ అయిపోయిందా మిగిలింది తిని పోతురు కానీ ఎలానే. ఇప్పుడు వల్లనేని వంశీని అరెస్ట్ చేశారు, ఏమైంది? మాకు చాలు, మేము చచ్చేదాకా జగన్మోహన్ రెడ్డి గారే మాకు. ఊరికెందుకు అబద్ధాలు ఆడుతూ? మేము చావుటాకైనా సరే సిద్ధమే, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని వదిలే ప్రసక్తి ఉండదు. 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు, 2 నెలలు ఉంచాలి లోపల. అసలు మామూలు లేదు. వంశీని అరెస్ట్ చేసాం, నెక్స్ట్ కొడాలి నాని పేరు నాని అరెస్ట్ చేయబోతున్నాం అని చెప్పు. ప్రజాస్వామ్యం కూలిపోతా ఉంది అని చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు. అవినాష్ కూడా పాపం ఎప్పుడో ఒకసారి టార్గెట్ అవుతాడు. నా బతుకుని బుగ్గి పాలు చేసావు కదా రాని అయ్యా. ఇవన్నీ ఊరికే పోవు. ఎవరా మీరు ఇలా ఉన్నారేంటి? చంద్రబాబు నాయుడు గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు. చెప్పలేదమ్మా. ఒక మనిషి ఎదుగుతున్నాడు అని అంటే తట్టుకోలేడు తన సామాజిక వర్గంలోనే. ఇన్నాళ్ళ నా లైఫ్ కెరీర్ లో నీలాంటి ఆణిముత్యాన్ని నేను ఇంతవరకు చూడలేదయ్యా. వంశీని ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు అనేది చంద్రబాబు నాయుడు గారికి వంశీని చూస్తే అంటే ఏంట్రా? ప్రతి కేసులోనూ కూడా వీళ్ళే బెదిరిస్తా ఉన్నారు, అవతలోడు బెదిరిస్తా ఉన్నాడు అని చెప్పి వీళ్ళే కేసులు పెడతా ఉన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు, రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, TV5 వీళ్ళ ముగ్గురు
ఏంట్రా ఇందాకేంటి ఎలా అరుస్తున్నావు? రివేంజా? అందుకనే కొడాలి నేను చూసినా ఆ మనిషికి జీర్ణించుకోలేని సాలేగాని గురించి చెప్పమంటే సినిమాల గురించి చెప్తావేం బే? అవతలను బెదిరించినాడు అని చెప్పి మళ్ళీ ఎదురు కేసులు పెడతా ఉన్నారు. ఇక్కడ కూడా మొదలు పెట్టావా? అవునరా, వాళ్ళని ట్రోల్ చేయించడము. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అసలు బెదిరించేది ఎవరిని బెదిరిస్తా ఉన్నారు? లేదయ్యా, నిన్ను చూసి ఎలా ఉన్నావో పలకరించేద్దామని వచ్చాను. మేమందరం ఉన్నామని చెబుతున్నాం కదా, వీడమ్మక్కడ మాడా కొట్టుకుంటున్నారు కింద పడి గిలగిల సాయంత్రం డిబేట్లు పెట్టి. ఏ ఊరండి మందే? అతన్ని కిడ్నాప్ చేశారు, పట్టుకొచ్చారు. అతని దగ్గర స్టేట్మెంట్ తీసుకురాకుండానే వచ్చిండు చూడుర్రి. ఏదో ఫాల్స్ కేసో, పనికి వచ్చే కేసో, పనికిరాని కేసో, ముందు బెయిల్ రాకుండా అంటే సేమ్ కేసు కట్టి మన 5 లోపల వేసేయచ్చా? వచ్చేయండి సార్, మేము ఇక్కడ బైపాస్ రోడ్ ఎంట్రన్స్ లో ఉన్నామండి. కాబట్టి ఇది పక్కగా ఫేక్ అండ్ ఫాల్స్ కేసు. 2.0 చూపిస్తానని చెబుతున్నాడు కదా. ఈ మనిషి ఎలా మాట్లాడుతున్నాడు అసలు? ఈ మనిషికి బుద్ధి ఉందా అధ్యక్ష? నీ ఉద్యోగం బీకేశారు అనుకో, మైకట్టు తిరుగుతావా? అబే నే బాధపడతలేరా, పరేషాన్లునా. 13వ తారీఖు పొద్దున్న వంశీని అరెస్ట్ చేశారు. 13 సాయంత్రం వెళ్ళి వైజాగ్ నుంచి అతను పట్టుకొచ్చారు. పైకి ఎదగడం కాదు, 10 నిమిషాల్లో డైరెక్ట్ గా పైకే పోతాడు. వదలనని చెప్పి ఆయన చెబుతున్నాడు కదా. నీ ఇష్టం వచ్చినో ఏమన్నా కావాలంటే మర్డర్ కూడా ఎవడు పట్టించుకోడు. నిజంగా ఇది ఒక మాఫియా రాజ్యం. కొన్ని జాతకాలు అలాగే తగలెడతాయి మరి. ఒక మాఫియా సామ్రాజ్యం వీళ్ళంతా. ఏడ్చేటట్టుందా? ఏడిపించేటట్టున్నాడు. ఇట్లా పెట్టే సూర్యుడు నేను ఆపేయగలనా? మన లెక్క గాని కేంద్ర చంద్రబాబు నాయుడుకి గానీ, లోకేష్కి గానీ, తెలుగుదేశం పార్టీకి గానీ, ఎల్లో మీడియాకి గానీ, వంశీని గానీ, నన్ను గానీ. సార్ ముందు మీరు రిలాక్స్ అవ్వండి సార్, తర్వాత మేము ఏం చేయాలో డిసైడ్ చేద్దరు కానీ. ఏముంది, ఇవన్నీ మామూలుగా చిన్న విషయాలు. వంశీని కలిశారు అంటారు. స్టేట్మెంట్ ఇచ్చినాక వెళ్ళి వంశీని కలవటం జరిగింది కానీ వచ్చాండి కొల్లా పొడిసేయండి. ఏమైంది? వంశీ అని చచ్చిపోయాడా? నీకెందుకురా? నీకెందుకు? ఏమైంది? అట్టు పెట్టిన వాళ్ళకి 8.5, 2, 2.5, 3 వాళ్ళ స్థాయిని బట్టి. అడ్డగాడిదలే ఆర్డర్స్ కోసం ఎదురు చూస్తాయి, సింహం సిచ్యువేషన్ కోసం ఎదురు చూస్తుంది. రెండో స్టేట్మెంట్ కి విలువ ఉండదు. ఇంకేం మాకు చాలది. కరెక్ట్ మనిషి దొరికేవయ్యా. పద. చట్టాన్ని లెక్కలోకి తీసుకోవటం లేదు. పోలీసులు కిడ్నాప్ చేశారని మేము కూడా అంటున్నాం. ఏం అనుకోకే. అక్రమంగా ఎక్కడ అరెస్టులు జరిగినా ప్రతి చోట జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. చూసారు కదా, ఇలాగే చాలా మంది మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు చూసేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడు మా వీడియోలు రాకపోకలు మీకు తెలుస్తుంటాయి. మీరు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 1,00,000 దాటించండి చెప్తా. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా. దేవుడా.